ఓ అర్జున, మనస్సు బహిర్ముఖంగా ఎప్పుడైనా గనక వెళితే, ఇప్పుడు చూడండి ధ్యానంలో మనస్సు నిశ్చలంగా ఉండాలి, మనం ట్రై చేస్తాం, కానీ అది ఉండదు కదా, అది ఎక్కడో బయటకు పరిగెత్తుంది. అప్పుడు ఏం చేయాలి? అది యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. అర్జున, మీరెప్పుడు కూడా దిగులు పడబాకండి. ఎప్పుడైనా మనస్సు చంచలంగా ఉంటే ఇట్ ఈస్ న్యాచురల్ అనుకోండి, గానీ అది సహజం అండి. మనస్సు ఎప్పుడు పరిగెత్తు ఉంటుంది. అయినప్పటికీ మీరు కంగారు పడకుండా ఎక్కడెక్కడికి వెళ్తుందో కొంచెం విచారించండి. ఇప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్తుందండి? 5 వస్తువులు ఉన్నాయి: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంతేనండి. ఈ 5 వస్తువులు మినహా ఇంకొక వస్తువు లేదండి. ఇంకెక్కడికి పోతుంది? ఈ 5 మీదే వాలాలి. అప్పుడు విచారించండి. మనస్సా, ఇదిగో శబ్దం, దీన్ని వినటానికి కదా, ఇదిగో దీన్ని తినటానికి కదా, దీన్ని చూడటానికి కదా. ఎన్ని జన్మలు చూచినావు, ఎన్ని జన్మలు తిన్నావు, ఇప్పుడు కూడా నన్ను ఎందుకు బాధ పెడతావు? ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, భగవంతుని అనుగ్రహం నువ్వు పొందలేవు, కాబట్టి ఈ జన్మలో మోక్షం పొందాలంటే నువ్వు అంతర్ముఖం కావాల్సిందే అని బాగా బోధ చెయ్యండి. లాలయే చిత్త బాలకం, మనస్సు అనేటువంటి పిల్లవాడిని బాగా బుజ్జగించి లాలించాలి. అది అంతేగాని బలాత్కారంగా హఠంగా దాన్ని నిగ్రహించకూడదు. ఒకవేళ హఠంగా దాన్ని తీసుకొచ్చినావా, ఇట్ విల్ రెబెల్, ఇట్ విల్ మేక్ ఎ టెరబుల్ రియాక్షన్. అది తిరగబడుతుందండి మనస్సు. అంచేత నెమ్మదిగా దాన్ని బుజ్జగించి తీసుకురమ్మంటారు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. ఇప్పుడు కొన్ని ఉదాహరణ దృష్టాంతములు చెప్తున్నారు. దీపం వెలిగించినామండి, ప్రమిదిలో దీపం, కానీ కదులుతున్నది. కారణం ఏమిటి? కిటికీలో నుంచి గాలి వచ్చింది. ఆ గాలి వచ్చి దీన్ని ఆర్పేస్తున్నది. అప్పుడు పెద్దలు ఏం చేస్తారు చెప్పండి? కిటికీ మూసేస్తారు. అంతే కదండి. దీపం చక్కగా ప్రమిద దీపం వెలగాలంటే ఏ విధంగా గాలి రాకుండా చూస్తుంటారో ఆ దృష్టాంతం చెప్పు. యథా దీపో నివాతస్థో వాత అంటే గాలి, గాలి లేని చోట ఉన్నటువంటి దీపం ఎంత నిశ్చలంగా వెలుగుతుందో ఆ విధంగా మనస్సు ఈ బాహ్యమైనటువంటి విషయ గాలి, విషయ వాయు లేకుండా ఉంటే చక్కగా వెలుగుతుంటుంది. కాబట్టి అది రాకుండా చూస్తుండండి. ఆ బయట ఉన్నటువంటి గొడవలన్నీ మనస్సుకి రాకుండా చూడండి. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఆ విధంగా మనస్సు గనక నిగ్రహించి ఆ కొద్దిసేపు అయినా గనక అక్కడ ఉంటే పరమలాభం అనేసినారు. ఆ లాభం చెప్పడానికి వర్ణించడానికి లేదు. దుఃఖం అనేది లవలేశం కూడా లేదు. అదే జీవితం యొక్క లక్ష్యం. తన హృదయంలోనే ఆ స్వరూపం ఉంటే ఆ మనస్సు అనేటువంటి దాని వల్ల మానవుడు అనుభవించలేకపోతున్నాడు చూడండి. కనుక ఏనాటికైనా వీ మస్ట్ కాంకర్ ది మైండ్ అండ్ ది సెన్సెస్. అని ఇంద్రియములు మనస్సును జయించకపోతే ఆత్మ